నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వానికి హౌసింగ్ ప్రాధాన్యత అంశమని కలెక్టర్ తమీం అన్సారియా చెప్పారు. ఈ దృష్ట్యా జిల్లాలోనూ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి కనిపించాలని స్పష్టం చేశారు. హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్, డిఆర్డీఏ, మెప్మా, డ్వామా, జెడ్పీ ఉన్నతాధికారులతో ప్రకాశం భవనంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. హౌసింగ్ నిర్మాణానికి అవసరమైన ఇసుక తదితర మెటీరియల్, ఆర్థికపరమైన అంశాలలో సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, లేఅవుట్లకు స్పెషల్ ఆఫీసర్లుగా ఉండే ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతివారం జిల్లా స్థాయిలో తాను కూడా పురోగతిని సమీక్షిస్తానని తెలిపారు. స్థల, ఆర్థిక సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఈ దిశగా మండలాల వారీగా పరిస్థితిని సమీక్షించారు. ఇళ్ల లబ్ధిదారులలో స్వయం సహాయక సంఘాల మహిళలు ఉంటే వారికి రావాల్సిన ఆర్థిక సహాయాన్ని బ్యాంకులు త్వరగా మంజూరు చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. 100 రోజులలో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించిన ఇల్లు ఖచ్చితంగా పూర్తయ్యేలా చూడాలని, ఈ దిశగా క్షేత్రస్థాయి అధికారులు ప్రతిరోజు పర్యటిస్తూ పర్యవేక్షించాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. సమావేశంలో హౌసింగ్ పీడీ ఈ పేరయ్య, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ మర్దన్ ఆలీ, డిఆర్డీఏ ఏపీడీ వసుంధర, మెప్మా పీడీ రవికుమార్, డ్వామా ఏపీడీ వండర్మాన్, జెడ్పీ డిప్యూటీ సీఈఓ హనుమంతరావు, హౌసింగ్ ఈఈలు శ్రీనివాస్ ప్రసాద్, దశరథ శర్మ, డిఈఈలు, ఏఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ ఐహెచ్ఎస్ అనేది మాకు ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంది. దానికి ఎప్పటికీ వస్తారో కొంచెం గట్టిగా రివ్యూ చేయాల్సిన విషయం ఉంది. ఎందుకంటే వాళ్ళ లాగిన్కి వెళ్ళేసేసి వాళ్ళు వర్తమే సార్ రాత్రి కానీ మా వాళ్ళు బిల్ పంపించేసి వాళ్ళు అప్రూవ్ చేసుకొని అప్రూవ్ చేస్తే కానీ ఇది ఒక ప్రాబ్లం పట్టి అక్కడ కొంచెం డిలే జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ఇనీషియల్గా కొంచెం అప్పుడు ఎలక్షన్ వరకు బాగా చేశారు. ఎలక్షన్ తర్వాత వీళ్ళు టెంపరీ చేస్తున్నారు. నవ్వు కొత్త వాళ్ళు కూడా వస్తారని చెప్తున్నారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ చెప్పి సీఓ గారు చెప్పి బాగా ఇండియా తెలియసి వాళ్ళ దగ్గర నుంచి మాకు సపోర్టింగ్ వస్తుంది చెప్పాము. ట్యూస్డే డీడీ మైన్స్ మీ ఆఫీస్ నుంచి వాళ్ళు ముందే మీరు తీసుకోండి. పీడీ గారి నుంచి ఎంత స్టాండ్ కావాలో, ఎక్కడెక్కడ పాయింట్స్ అవి అన్ని నీట్గా ప్లాన్ చేసుకోండి. ఏ డిస్ట్రిక్ట్ నుంచి తీసుకొస్తారు, తర్వాత ఎంత అమౌంట్ పడుతుంది, సో దానికి కూడా మీరే ఇస్తారు కదా. సో మీరు క్యాల్కులేట్ చేసి టోటల్ అమౌంట్ క్యాల్కులేట్ చేసి ఇంక్లూడింగ్ యువర్ ట్రాన్స్పోర్టేషన్స్, అంటే ఇక్కడ మీ శాండ్ రీచ్ ఎక్కడ పెడుతున్నారో, మీ అక్కడ సోర్స్ నుంచి నేబరింగ్ డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ ఉన్న మీ శాండ్ రీచ్ వరకు ఆ ట్రాన్స్పోర్టేషన్స్ అన్ని కలిపి ఎంత అమౌంట్ పడుతుంది అని క్యాల్కులేట్ కూడా చేసుకుని ఒక లెటర్ తయారు చేసి పీడీ గారికి పెట్టండి. ఓకే, బేస్డ్ ఆన్ దట్ యూ విల్ బి సెండింగ్ లెటర్ టు యువర్ హెడ్ ఆఫీస్. సో అదే అది చేసి అది కూడా ఇంక్లూడ్ చేసి అది తప్ప ఇంకా ఎంత కావాలి. ఓకే, సో ఇవి అన్ని కూడా మీరు ట్యూస్డే లోపలే చేయాలి. జస్ట్ డిఎల్సీ మీటింగ్ లో విల్ హ్యావ్ ఏ డిస్కషన్స్ అండ్ గుడ్ సైన్ దట్స్ ఇట్. సో మీకు ట్యూస్డే నాటికి మీ 3 ఇది కూడా అయిపోతుంది. మీన్ వైల్ మీరు అక్కడ వాటర్ వర్క్స్ కి ఎక్కడెక్కడ చేయాలో ఎస్టిమేట్ తీసుకొని ఆల్రెడీ 9.56 lakhs ఎలా పంపిస్తారు అంటే ప్రపోజల్ ఫండ్స్ అలొకేట్ చేస్తే మనం అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ లేదా అడ్మినిస్ట్రేషన్ ఏ రంగంలోనైనా సరే నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేసినట్లయితే నిర్దేశించుకున్న ఉన్నతమైన లక్ష్యాలను సులువుగా చేరుకోవచ్చునని ఆంధ్రకేసరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డివిఆర్ మూర్తి అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభోత్సవ దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు స్వగ్రామమైన వినోదరాయనపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశానికి వినోదరాయనపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎల్వి నాగరమేష్ అధ్యక్షత వహించారు. మారిన కాలానికి అనుగుణంగా విద్యార్థులలో మార్పులు తీసుకువచ్చేందుకు చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లల పెంపకంలో ఎంతో జాగ్రత్త వహించాలని మూర్తి చెప్పారు. ప్రకాశం పంతులు వంటి మేధావులు, మహనీయులు చిన్ననాటి రోజుల్లో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ వారిలో గల క్రమశిక్షణ, పట్టుదల, అకుంఠితమైన దీక్ష, ధైర్య సాహసాలు ఆయన జీవితంలో ఎంతగానో పరిమళించాయని, అందువల్లే ఆయన అత్యున్నత శిఖరాలను అంచెలంచెలుగా అధిరోహించడం జరిగిందన్నారు. ఈ సమావేశానికి ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగరమేష్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రొఫెసర్ మూర్తికి పూలాభిషేకం చేస్తూ ఘన స్వాగతం పలికారు.
పాఠశాల ప్రాంగణంలో మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు, మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు విగ్రహాలకు ప్రొఫెసర్ మూర్తి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఒంగోలు ఉన్నం చంద్రారావు, వినోదరాయనపాలెం సర్పంచి ఘట్టంనేని అశోక్, మహిళా న్యాయవాది నడిపినేని దేవకుమారి, ఘట్టంనేని అశోక్, చిట్టిబాబు, ప్రధానోపాధ్యాయుడు నాగరమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్న ఈ శతాబ్దంలో 21వ శతాబ్దంలో తల్లిదండ్రులకు ముందు మనం బాగా చెప్పి నేర్పగలిగితే ఏమవుతుందంటే మీలాంటి పిల్లలకి ఆ మెసేజ్ వెళ్తుంది. తల్లిదండ్రుల ద్వారా మీరు నేర్చుకుని అవి మీరు ప్రాక్టీస్ చేయడానికి చాలా బాగా పనికొస్తుంది. అయితే ఒకటి ఇప్పుడు ఉన్న తరంలో మేము చిన్నప్పుడు చదువుకున్న దానికి తరంలో ఏంటంటే మీ దగ్గర ప్రతి వారి చేతిలో ఇంచుమించుగా స్మార్ట్ ఫోన్లు, ఉదయం నుంచి యూట్యూబ్లో ప్రోగ్రాంలు ఇవి చూడటం మీ అందరికీ బాగా అలవాటు అనుకుంటా. జీవితంలో పైకి వచ్చిన వాళ్ళందరూ కూడా మనం మీకు ఇంచుమించుగా తెలిసిన ప్రతివాడు కూడా ఫస్ట్ 30 years జీవితంలో ఏం చేస్తారంటే ఎవడైతే బాగా కష్టపడతాడో వాడు మిగతా 30 సంవత్సరాలు సుఖపడతాడు అనేటువంటిది ఒక సిద్ధాంతం కింద చేశారు చాలామంది. అందుకే మనం పెద్దలు మహానుభావుల తరగతి జీవితాలు చూస్తే ఫస్ట్ 30 yearsలో కష్టాలే ఉంటాయి. మనం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జీవితం చదువుతూ ఉంటే మొట్టమొదటి 30 సంవత్సరాలు కష్టాలే ఎక్కువ. ఆయనకి డబ్బులు లేకపోవడం, తర్వాత చదువుకు వెళ్ళడం, తల్లిదండ్రులతో వాళ్ళ నాన్నగారు పోవటం, ఇవన్నీ కష్టాలతో ఉన్నాయి. అవి ఆయనకి ఏమైందంటే తర్వాత జీవితంలో బాగా ఏమేం జరిగిందంటే బాగా అభివృద్ధిలోకి రావడానికి, అచీవ్మెంట్స్, విజయం సాధించడానికి ధైర్యం అవన్నీ కూడా ఆయనకి రావడానికి కారణం ఏంటంటే చిన్నప్పుడు ఆయన ఉన్న పరిస్థితుల్లో పెరిగిన పరిస్థితులు బట్టి ఆయన పెద్ద అయిన తర్వాత ధైర్యంగా ఉండగలుగుతారు. చిన్నపిల్లలకి పాఠాలు చెప్పేటప్పుడు ప్రత్యేకంగా టీచర్లు చేయవలసిన ఒక పని ఏంటంటే బయోగ్రఫీస్ అంటాం మనం. అంటే జీవిత చరిత్రలోంచి గమనించిన కథలు ఎక్కువ చదువుతుంటారు. వాళ్ళ జీవిత చరిత్రలో ఎక్కువ చదువుతుంటారు. చిన్న వయసులోనే విద్యార్థులకు నైతిక విలువలు పెంపొందించే కథలు, శారీరక దారుఢ్యాన్ని పెంచే క్రీడలను అలవాటు చేసి దేశం గర్వించదగ్గ పౌరులుగా తీర్చిదిద్దాలని అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సూచించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో 2K వాక్ను నిర్వహించారు. కార్యక్రమాన్ని అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. గాంధీ పార్కులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం విఐపి రోడ్డు, మంగమూరు రోడ్లలో 2K వాక్ నిర్వహించారు. మొత్తం 4 చోట్ల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు దేశభక్తి ప్రేరేపిత పాటలకు ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. దాదాపు 800 మంది విద్యార్థులు ఈ 2K నడకలో పాల్గొన్నారు. ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ జగదీష్, సోదనగుంట బుజ్జి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆ మౌనాన్ని భరించలేక దాంతోపాటు ఓకే అమ్మా ఈ టైంలో అంత బిజీగా ఉన్నా సరే, లేకపోతే సాటర్డే సండేస్ ప్లాన్ చేసి 1 గంట చాలు. అదేవిధంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఫ్యామిలీస్ కూడా పిల్లలు తీసుకుని ఇట్లాంటి కార్యక్రమాలు సక్సెస్ చేయడానికి వచ్చారు. ఈ వాతావరణం చూస్తుంటే ఫ్యూచర్లో మనం ఒలింపిక్స్లో, రాబోయే ఒలింపిక్స్లో అయితే టాప్ క్యారియర్లో ఉంటామన్నది అర్థం తెలుస్తుంది. ఎందుకంటే అందరం అదే పట్ల ఉంటున్నారు కాబట్టి ఆ విధంగా ఇట్లాంటి కార్యక్రమాలు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వారు ఇంకా ఎంకరేజ్ చేసి ఇంకా పబ్లిక్లో మంచి అవేర్నెస్ తీసుకొచ్చి దానికి వారు పైకి ఎదుగుతా, వారితో పాటు దాదాపు ఒంగోలు ప్రైడ్ని కూడా బాగా తీసుకొచ్చి నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్తారని ఈరోజు 2K వాక్ ప్రోగ్రామ్ అంటే స్టార్ట్ చేసాము. జనరల్గా రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసెస్ ఇలాంటివి వాటి నుంచి పిల్లలకి కాస్త ఆట విడిపి ఉండాలి. పేరెంట్స్ కూడాను కొంచెం వాళ్ళ పిల్లలు ఏం జరుగుతుంది స్కూల్లో ఏం జరుగుతుంది ఇవన్నిటిని కొంచెం అప్డేట్ చేస్తూ ఉంటాము. సో అట్లాగే పేరెంట్స్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేసి, పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ లైఫ్ స్టైల్లో కొంచెం చేంజ్ తీసుకొని రావాలి. కొంచెం వాళ్ళతో మార్నింగ్ ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ అవన్నీ చేస్తూ ఉంటే హెల్త్ పరంగా ఇవ్వడానికి చాలా బాగుంటారని ఉద్దేశంతో కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేద్దామని. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే పెట్రియాటిజం. సార్ జగన్ సార్ Hey!
మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు జన్మదిన వేడుకలు మంగమూరు రోడ్లోని వారి స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని పలువురు ప్రముఖులు, సంగీత, సాహిత్య, సాంస్కృతిక సేవా సమితి ప్రముఖులు, నిర్వాహకులు, ప్రతినిధులు, ఆర్యవైశ్య సంఘ నాయకులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, సిద్ధా అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సిద్ధా రాఘవరావు, పద్మావతి దంపతులు అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ను కట్ చేశారు. కార్యక్రమంలో యువ పారిశ్రామికవేత్త సిద్ధా సుధీర్, శృతి, విహాన్ తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే. వెనక్కి జరగండి, వెనక్కి జరగండి. ఓకే. ఓకే ఓకే సార్. ఓకే జై టీడీపీ, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. కొంచెం జోష్ వస్తావా? తీర్థం వస్తే ఇంకా జోష్ వస్తుంది సార్. మీరు ఒక స్వీట్ నుంచి స్వీట్ పెడితే జోష్ వస్తుంది. విజయనా సైడ్ ఇవ్వండి. అమృతేన వృదాం పురి బ్రాహ్మణ ఆతంది మారసచ్యుదో సర్వే మమత్రం.
ఉద్దేశం. ఈరోజు బర్త్డే సందర్భంగా చెమ్మకుర్తి హరిహర క్షేత్రంలో మా అభిమానులు మాకు సంబంధించిన అందరూ కూడా చాలా అభిమానంతో స్వామివారి సమక్షంలో ఈరోజు జన్మదిన వేడుకలు ఏర్పాటు చేయడం జరిగింది. మనస్ఫూర్తిగా ఇక్కడికి ఇచ్చేసిన అభిమానులు కానీ అట్లానే అక్కడికి రాబోయే అభిమానులు కానీ మా అందరూ కూడా మనస్ఫూర్తిగా వారికి అందరూ కూడా అభినందనలు తెలియపరుస్తూ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నెల 13వ తేదీన జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి భరద్వాజ తెలిపారు. ఉపాధి కల్పన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జాబ్ మేళా వివరాలను వెల్లడించారు. 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు కలిగిన యువతీ యువకులు 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పాస్ అయిన వారు అర్హులన్నారు. సర్టిఫికేట్, జిరాక్స్ కాపీలతో పాటు ఇతర ధృవీకరణ పత్రాలతో జాబ్ మేళాకు హాజరై కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ నెల ఆగస్టు 13వ తారీఖున జిల్లా ఉపాధి కార్యాలయంలో మినీ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతున్నది. దాంట్లో 4 కంపెనీలు ప్రజెంట్ ఫైనల్ అయినవి. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, ఫ్లిప్కార్ట్, తరీకా మేనేజ్మెంట్ సర్వీసెస్, అలాగే యాక్సిస్ బ్యాంక్. ఈ 4 కంపెనీలలో వేరువేరు విభాగాల్లో అవకాశాలు ఉన్నవి. పర్టికులర్గా తరీకా మేనేజ్మెంట్ సర్వీసెస్లో అలాగే ఫ్లిప్కార్ట్లో టెలికాలర్స్ అవసరం ఉన్నారు. అండ్ యాక్సిస్ బ్యాంక్లోను, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్లోను వీటిలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ అని చెప్పేసి రోల్లో వేకెన్సీస్ ఉన్నాయి. 12 నుంచి 18,000 వరకు శాలరీ ప్రతి ఒక్క కంపెనీ ఆఫర్ చేస్తుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. 10th అండ్ ఇంటర్ చదివిన వాళ్ళకి తరీకా మేనేజ్మెంట్లో, ఫ్లిప్కార్ట్లో సరిపోతారు. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్కి ఇంటర్ అండ్ అబోవ్ డిగ్రీ ఉన్నా పర్లేదు, దానిపై నుండి ఎవరైనా సరే ఎలిజిబుల్ అవుతారు. ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు. 18 నుంచి 35 సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరు బయోడేటా విత్ జిరాక్స్ ఆఫ్ స్కాన్డ్ కాపీస్, వాళ్ళ ఏదైతే సర్టిఫికేట్స్ ఉంటాయో దాని జిరాక్స్ కాపీలు, అలాగే రెజ్యూమ్ లేదంటే బయోడేటా ప్రూఫ్లు తెచ్చుకుంటే కనుక ఆన్ స్పాట్లో ఇంటర్వ్యూస్ జరిగి సాయంత్రం లోపు సెలెక్ట్ అయ్యారా లేదనేది ఇంటిమేషన్ అనేది జరుగుతుంది. కొన్ని కంపెనీల్లో ఆఫర్ లెటర్ కూడా సాయంత్రమే జరుగుతుంది. వేరే కంపెనీలు రౌండ్ 2 సెకండ్ వాళ్ళ కంపెనీలో పెట్టుకుంటాయి కాబట్టి అది తర్వాత రోజు అనేది మీకు లెటర్గా ఇంటిమేషన్ అయితే తెలుస్తుంది. 13వ తారీఖు మంగళవారం ఆగస్టు నెల పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జాబ్ మేళా జరుగుతుంది. ఇది నిర్వహిస్తున్న వాళ్ళు జిల్లా ఉపాధి కార్యాలయం, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అలాగే డిఆర్డిఏ, సీడాప్ ఈ 3 సంయుక్త ఆధ్వర్యంలో ఈ మినీ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. అందరూ వచ్చి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. బాల కార్మికులను గుర్తించే కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో గుర్తించిన పిల్లలను తిరిగి పాఠశాలలో చేర్పించాలని, వారిని పూర్తి స్థాయిలో పరిశీలన చేసి వారు తిరిగి పనుల్లోకి వెళ్లకుండా చేయాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో లేబర్ డిపార్ట్మెంటు, కార్మిక శాఖ, పలు అనుబంధ శాఖల అధికారులతో బాల కార్మికుల గుర్తింపు ప్రత్యేక డ్రైవ్పై సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్మిక శాఖ, విద్య, బాలల సంరక్షణ, పోలీసుల శాఖల సమన్వయంతో పనిచేసి పిల్లలు ఎవరూ పనుల్లో కానీ మరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొనకుండా పూర్తి స్థాయిలో పాఠశాలలో చేరే విధంగా డిఈఓ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా లేబర్ అధికారి డిఎం అండ్ హెచ్ఓ సురేష్ కుమార్, సోషల్ వెల్ఫేర్ డిడి లక్ష్మణ నాయక్, బాలల పరిరక్షణ అధికారి దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎవరు కాంటాక్ట్ కాలేదు మేడం. మాకు ఓన్లీ ఐసిపిఎస్ నుంచి వస్తున్నారు, మాతో పాటు ఎన్జిఓస్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏఎస్టీ 4 మెంబర్స్ వస్తున్నారు మేడం. అదర్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు రావట్లేదు మేడం. నుంచి ఇక్కడ ఐడెంటిఫై చేసాము అంటే వెంటనే మీ ఇప్పుడు మండల లెవెల్ అయితే మీ ఎంఈఓకి మీ ఏరియాలో వారి డీటెయిల్స్ ఇవ్వండి, వారి ఏరియా వైస్ వారికి డేటా ఇవ్వండి. ఎవరెవరు మీకు పోస్ట్ క్లస్టర్స్ ఉంటారు, మండలికి ఉంటారు కదా, వారి డీటెయిల్స్ వారు ఇవ్వండి. మీ డిపార్ట్మెంట్ వారికి ఇచ్చేసేయండి. వెంటనే మీరు యూ హ్యావ్ టు కాంటాక్ట్ దట్ పర్టికులర్ పర్సన్.
అర్థమైందా? ఇప్పుడు ఈ 3 మెంబర్స్ అయితే డేటా తీసుకోండి. నెక్స్ట్ వీక్ కల్లా అంటే మండే ట్యూస్డే కల్లా వాళ్ళ స్కూల్లో అయితే దట్ ఈస్ యువర్ టాస్క్. వాళ్ళని మోటివేట్ చేసి యూ హ్యావ్ టు సెండ్ యువర్ పర్సన్ టు దర్ పేరెంట్స్, మాట్లాడి స్కూల్లో పెట్టాలి. నాకైతే మీకు ట్యూస్డే కల్లా మండే ఒక రోజు తీసుకోండి. ట్యూస్డేకి ముగ్గురు కూడా స్కూల్లో జాయిన్ అయ్యారు. యూ హ్యావ్ టు గివ్ రిపోర్ట్ అండ్ ఐ విల్ వెరిఫై ఆల్సో. అర్థమైందా? అండ్ దర్ షుడ్ బి కంప్లీట్ ఫాలో అప్ ఫర్ ఇక్కడ ఈ ప్లగ్ మీ డిపార్ట్మెంట్ నుంచి డీసీపీ నుంచి. భారతదేశం నుండి ఇతర దేశాలకు ఉపాధి ఉద్యోగాల కోసం వెళ్లే ప్రజలను ఆయా దేశాలకు పంపే ఏర్పాట్లో దళారులు కొందరు చేసే మోసాలు, సైబర్ సంబంధిత అక్రమ రవాణాతో ఇతర దేశాలలో వారు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రస్తావించారు. ఒక మిడిల్ ఈస్ట్ దేశంలో రాష్ట్రానికి చెందిన కొంతమంది దళారులచే మోసగించబడి విపరీత బాధలకు గురై తిరిగి రాష్ట్రానికి చేర్చమని ఇటీవల చేసిన అభ్యర్థనలపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చొరవతో కేంద్రం వారిని ఏపీ రాష్ట్రానికి సురక్షితంగా చేర్చినందుకు ఆయన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాంటి దళారుల మోసాలు మరలా జరగకుండా ఉండేందుకు కేంద్రం నిర్దిష్ట చర్యల గురించి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిని కోరారు. దానికి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ సమాధానమిస్తూ మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లి మోసపోయిన వారి సంఖ్య ఆంధ్రప్రదేశ్ ముందని, మిడిల్ ఈస్ట్ దేశానికి వెళ్లి మోసపోయిన వారి సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ ముందుందని, తర్వాత కర్ణాటక, కేరళ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాలు ఉన్నాయని తెలిపారు. ఇలాంటి మోసాలు దళారుల నుండి అరికట్టడం అనేది కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి చర్య అని, మోసాలు చేసిన దళారుల గురించి తెలియపరిచిన వెంటనే వారిపై కఠిన చర్యలు తప్పక కేంద్రం తీసుకుంటుందని మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. నారా లోకేష్ గారు యాక్టివ్లీ హెల్ప్డ్ in the repatriation of Indians trapped abroad due to fraudulent job offers, including safely from the Middle East region, sir, with the assistance of our Honorable Minister for External Affairs. We are all extremely thankful to you, sir. Sir, in light of these incidents, I would like to ask through you, sir, the Honorable Minister, that what specific measures the government is taking to crack down on immigration agents who actively participate in such fraudulent activities in India, sir. Thank you. Thank you, Mr. Sir, the bulk of the cyber related trafficking cases are the highest number of cases are from Andhra Pradesh and to some extent from Telangana. So I completely understand the honorable members' concerns in this regard, and I also want to say that in every case, because if the honorable members would look at the data we have provided, the majority of cases are Andhra Pradesh, Karnataka, Kerala, Punjab, Rajasthan, Tamil Nadu and Telangana. The bulk of the cases come from here. So we have sought the cooperation of the state government. It is an issue of national concern. This is not a political matter. This is a case where both state governments concerned and the union government should work together. And I can assure the honorable member that wherever we find evidence of any వారంతా ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కళాశాల విద్యార్థులు. 6 పదులకు చేరువలో ఉన్న వారంతా ఒక్కసారిగా యువకులుగా మారారు. కళాశాలలో చేసిన అల్లరి పనులు, ఘన కార్యాలయాలను నెమరు వేసుకున్నారు. ఒక్కసారిగా అందరూ గతంలోకి వెళ్ళారు. ఆ పాత మధురమైన రోజులను మననం చేసుకున్నారు. తమకు విద్యనందించిన గురువులను ఘనంగా సత్కరించి తమ గురుభక్తిని చాటుకున్నారు. ఒంగోలు శర్మ కళాశాలలో 1975 నుంచి 78 వరకు BA చదివిన విద్యార్థులంతా కళాశాలలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. దాదాపు 30 మందికి పైగా పూర్వ విద్యార్థులు ఈ ఆత్మీయ వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అప్పుడు తమకు విద్యను బోధించిన లెక్చరర్లను ఘనంగా సన్మానించి వారికి మరపురాని అనుభూతి మిగిల్చారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి రాజా శేఖామణి మాట్లాడుతూ గత ఏడాది కూడా 1975-78 బ్యాచ్ BA విద్యార్థులందరూ కలుసుకున్నామని చెప్పారు. ఈ పర్యాయం మొత్తం కళాశాల పూర్వ విద్యార్థులందరూ కలిసే విధంగా భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కళాశాలలో చదివిన నటుడు, చిరంజీవి, రచయిత మరుదూరి రాజా,
సంగీత దర్శకుడు వందే మాతరం శ్రీనివాస్ వంటి ఎందరో పూర్వ విద్యార్థులు ఉన్నారని వారందరినీ ఒకచోట చేర్చి కళాశాల అభివృద్ధికి కృషి చేద్దామన్నారు. మరొక పూర్వ విద్యార్థి జ్వాలాపతి మాట్లాడుతూ ఇది ఒక మరుపురాని రోజన్నారు. అందరం కలిసి కళాశాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా అప్పటి లెక్చరర్, ప్రస్తుత కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, లెక్చరర్లు అయ్యంగారు, చిరంజీవి, సుబ్రహ్మణ్యం, సాల్మన్, శాస్త్రి, శ్రీనివాసరావులు మాట్లాడుతూ ఇది తమ జీవితంలో మరుపురాని రోజు అన్నారు. తమను గుర్తుపెట్టుకొని తీసుకువచ్చి సత్కరించడం మర్చిపోలేమన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సూరి, నాగేశ్వరరావు, మోహన్ రావు, ప్రసాద్ పాల్గొన్నారు. ఈరోజు చాలా మంచి రోజు, చిరస్మరణమైన రోజు. ఎందుకంటే 48 ఏళ్ల కిందట ఈ కాలేజీలో చదివిన విద్యార్థులందరూ ఇక్కడికి వచ్చి మా ఉపాధ్యాయులందరినీ ఇలా సన్మానించడం అనేది మాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. వారందరూ కూడా ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఉండాలని అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. మాకు ఈ విధమైనటువంటి సత్కారం చేసి మమ్మల్ని ఎంతో సంతోషపెట్టినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. మీరందరూ కూడా లైఫ్లో బాగా రావాలని, అక్కడి నుంచి ఆరోగ్యాలతో ఉండాలని మా పూర్తి విశ్వాసము. ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ పదవి విషయమై దోబూచులాట జరుగుతుంది. కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు క్యూ కట్టడంతో కార్పొరేషన్లో వైసీపీ ఆధిపత్యానికి గండిపడటం ఖాయమని తేలిపోయింది. రాను రాను టీడీపీలో చేరే కార్పొరేటర్ల సంఖ్య పెరిగిపోతుంది. అదే సమయంలో మేయర్ గంగాడ సుజాత వ్యవహార శైలి చర్చనీయాంశమైంది. పూర్తికాలం తనను మేయర్గా కొనసాగించేలా హామీ తీసుకొని టీడీపీలోకి అడుగు పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఆ విషయం చంద్రబాబు తేల్చాల్సి ఉందని ఎమ్మెల్యే జనార్దన్ ఆమెకు తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో పార్టీ మారే విషయంలో మేయర్ సుజాత నిర్ణయం వెల్లడి కాకపోగా వైసీపీ కార్పొరేటర్లు మాత్రం రోజుకు 2-3 టీడీపీలో చేరుతున్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒంగోలు కార్పొరేషన్లో వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ వైపు దృష్టి సారించారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పక్షాన 6, జనసేన తరపున 1 గెలుపొందారు. వైసీపీ నుంచి 42 మంది, స్వతంత్ర అభ్యర్థి 1 విజయం సాధించారు. ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థి కూడా వైసీపీలో చేరడంతో ఆ పార్టీ కార్పొరేటర్ల బలం 43కు చేరింది. గత అసెంబ్లీ ఎన్నికల సమరం ప్రారంభం కాగానే 5 వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. ఆ తర్వాత పార్లమెంట్ ప్రాంత కార్పొరేటర్ సైకిల్ ఎక్కారు. గత 2-3 రోజులుగా మరో 4 టీడీపీ తీర్థం పూడ్చుకున్నారు. 50వ వార్డు కార్పొరేటర్ అంబటి ప్రసాదరావు, 17వ వార్డు కార్పొరేటర్ శేషగిరిరావు, 11వ వార్డు కార్పొరేటర్ కమలకుమారి, పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి పార్టీలో చేరారు. దీంతో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కార్పొరేటర్ల సంఖ్య 11కు చేరింది. టీడీపీ కూటమి బలం 18 అయింది. కాగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కలిసి పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వారిలో మరో 6 వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారు. వీరు చేరితే కార్పొరేషన్లో కూటమి బలం 24 అవుతుంది. వీరి కాక కో ఆప్షన్ సభ్యులుగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు సంతనోతులపాడు ఎమ్మెల్యేలు జనార్దన్, విజయ్ కుమార్లు ఉంటారు. వారి ఓట్లతో కలిసి కార్పొరేషన్లో టీడీపీకి స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తుంది. నాయి బ్రాహ్మణ విద్యార్థులకు చదువులు రాణించి ప్రతిభ కనపరచాలనే ఉద్దేశంతో ప్రతిభా పురస్కారాలు అందించడం జరుగుతుందని నాయి బ్రాహ్మణ ఉద్యోగుల సాంస్కృతిక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పతకమూరి మధుబాబు,
మునగపాటి వెంకటనారాయణ తెలిపారు. నగరంలోని ఉద్యోగుల సంఘ కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. అక్టోబర్ 6వ తేదీ ఉదయం 9 గంటలకు నగరంలోని కాపు కళ్యాణ మండపంలో 2023-24 సంవత్సరానికి సంబంధించిన ప్రతిభా పురస్కారాలు అందించడం జరుగుతుందన్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, మెడిసిన్ చదువుతున్న వారికి ఈ ఉపకార వేతనాలు, ప్రతిభా పురస్కారాలు అందిస్తామన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నాయి బ్రాహ్మణ విద్యార్థులు అక్టోబర్ 6వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ ఉద్యోగ సాంస్కృతిక సంఘం అధ్యక్షుడు సంతోష్, సేవా సంఘం నాయకులు నాదన్న రాఘవ, ఆదినారాయణ, గుంటూరు రాంబాబు, పిల్లూరు చిన్న వెంకటేశ్వర్లు, పిల్లుట్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణ ఉద్యోగుల సాంస్కృతిక సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 6వ తేదీ 2024న నాయి బ్రాహ్మణ పేద విద్యార్థులకు ఉపకార వేతనం మరియు ప్రతిభా పురస్కారాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇది ఉమ్మడి జిల్లా ఆధారంగా నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రకాశం జిల్లాలో పరిధిలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ మరియు మెడిసిన్ వివిధ రంగాల్లో ఉత్తీర్ణులైనటువంటి 2023-24 సంవత్సరానికి గాను ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని తద్వారా ఈ యొక్క ప్రతిభా పురస్కారాల కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా జిల్లా తరపున మేము అభ్యర్థిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మాకు వెన్నంటి ఉండి ప్రతి కార్యక్రమంలో సహకారం అందిస్తున్నటువంటి నాయి బ్రాహ్మణ కార్యవర్గ సభ్యులకు, అదేవిధంగా గత 4 సంవత్సరాల నుంచి ప్రకాశం జిల్లాలో ఉన్న పేద నాయి బ్రాహ్మణ విద్యార్థులకి ఉపకార వేతనాలు అందజేస్తున్నాము. అదేవిధంగా గత విద్యా సంవత్సరంలో 10వ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులు, ఇంటర్, డిగ్రీ, పీఈఎస్సీ విద్యార్థులు పేదవారు ఉన్నవారు అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ అక్టోబర్ 6వ తేదీన ఒంగోలులో మనము కాపు కళ్యాణ మండపంలో వారికి స్కాలర్షిప్ పంపిణీ చేయడం జరుగుతుంది. జిల్లాలో వాళ్ళందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మన నాయ బ్రాహ్మణ ఐక్యతను సాటి చెప్తారని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న నాయ బ్రాహ్మణ గత 4 సంవత్సరాల నుంచి మరి నాయ బ్రాహ్మణ పేద విద్యార్థులకి ఉపకార వేతనం అనే ఒక ఆలోచనతోటి జరిపిస్తున్నారు ఈ జిల్లా ఉద్యోగుల సంఘం తరఫున. దానికి మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము. ఈ కార్యక్రమంలో ఆనవాయితీగా జరుగుతుంది. పోతే 10వ తరగతి నుంచి పీజీ వరకు ప్రతి విద్యార్థులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక సందేశం. ఒక విద్యార్థినికి మరి స్కాలర్షిప్ రూపంలో కానీ, ఇంకా సర్టిఫికేట్ రూపంలో కానీ కొన్ని విధాలుగా ఈ ఉద్యోగుల సంఘం వారు కొంతమంది విడిగా కమ్యూనిటీకి సంబంధించిన వారు సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. కాబట్టి రెండోసారి ఇంకో విద్యార్థిని కూడా ఒక మంచి చదువు మనం కూడా చదవాలి, మంచి ఆలోచనతోటి ఇలాంటి పారితోషికం తర్వాత సర్టిఫికేట్స్ కూడా మనం కూడా తీసుకోవాలనే ఒక మంచి సందేశం ఆలోచనతోటి పద్మా పిల్లలు కూడా చక్కగా చదువుకొని భవిష్యత్తులో మన జాతికి శిశు గృహాల్లోని 6 ఏళ్ల లోపు పిల్లలందరినీ త్వరితగతిన దత్తత ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ తమీం అన్సారియా బాలల సంరక్షణ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశ మందిరంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. బాల సదన్ శిశు గృహంలోని పిల్లల పూర్తి వివరాలపై కలెక్టర్ సమీక్షించారు. న్యాయపరంగా పెండింగ్లో ఉన్న దత్తత రికార్డులను వారం రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బాల సదన్లోని పిల్లలు పాఠశాలలకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాలల సంరక్షణ విభాగం, బాలల సంక్షేమ కమిటీ పరస్పరం సహకరించుకొని శిశు గృహాలలోని పిల్లలను త్వరితగతిన దత్తత ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో బాలల సంక్షేమ కమిటీ సభ్యులు నీలిమ, వంశీలత, శివశంకర్, సుమనశ్రీ, బాలల సంరక్షణ అధికారి విఘ్నేష్ కుమార్, ప్రభాకర్, రత్నప్రసాద్, ప్రొడక్షన్ ఆఫీసర్ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ రివ్యూ మీటింగ్ కలెక్టర్ గారు జరపడం జరిగింది. ఈ కలెక్టర్ గారు ఈరోజు ఈ రివ్యూ మీటింగ్లో చిల్డ్రన్స్ హోమ్స్ గురించి, అందులో ఉండే పిల్లల్ని గురించి, ఇబ్బందుల్లో ఉండే బాలల గురించి చాలా ఎంతో వాళ్ళ మీద
గొప్ప శ్రద్ధతోటి ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అంతా బాగా పనిచేయాలనే ఉద్దేశంతో ఆమె చెప్పడం జరిగింది. ఎన్నో సలహాలని సంప్రదింపుల్ని కూడా ఆమె ఎప్పుడు ఇన్వైట్ చేస్తుంది. ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పనితీరులో ఉండే కొన్ని సజెషన్స్ని వీటిలన్నింటినీ చేయటం జరిగింది. ఇంకా సమర్థవంతంగా పనిచేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ సహకారాన్ని, ఇతర భాగస్వామ్య డిపార్ట్మెంట్ సహకారాన్నింటినీ తీసుకొని మరింత వేగవంతం చేసి పిల్లలకి మరింత సేవలు అందించాలని చెప్పి ఆమె ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. ఈ రివ్యూ మీటింగ్లో ఆమె ప్రతి పిల్లల్ని వ్యక్తిగతంగా కూడా పర్యవేక్షించి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే కోరికను కూడా ఆ రివ్యూ మీటింగ్లో ఆమె తెలియజెప్పడం మాకు చాలా సంతోషం వేసిన పరిణామం. ఒంగోలు రీజియన్ పరిధిలో పొగాకు గరిష్ట ధర కేజీ 358 రూపాయలు పలికింది. రీజియన్ పరిధిలోని 11 వేలం కేంద్రాలకు 10,139 బేలు రాగా 8,538 బేళ్లు కొనుగోలయ్యాయి. వ్యాపారులు వివిధ కారణాలతో 1,601 బేలను తిరస్కరించారు. ఒంగోలు వెల్లంపల్లి, ఒంగోలు 2, కొండేపి, టంగుటూరు కేంద్రాల్లో 127వ రోజు వేలంలో 4,809 బేళ్లు, 4,161 బేళ్లు కొనుగోలు అయ్యాయి. 648 బేళ్లను వ్యాపారులు వివిధ కారణాలతో తిరస్కరించారు. గరిష్ట ధర కేజీ 358 రూపాయలు, కనిష్ట ధర 205 రూపాయలు, సరాసరి ధర 310 రూపాయల 45 పైసలు పలికింది. కందుకూరు 1, 2, కనిగిరి, డీసీపల్లి, కలిగిరి, పొదిలి వేలం కేంద్రాల్లో 121వ రోజు వేలంలో 5,330 బేళ్లు, కందుకూరు 1, 2, కనిగిరి, డీసీపల్లి, కలిగిరి, పొదిలి వేలం కేంద్రాల్లో 121వ రోజు వేలంలో 5,330 బేళ్లు రాగా 4,377 బేళ్లు కొనుగోలయ్యాయి. వ్యాపారులు వివిధ కారణాలతో 953 బేళ్లను తిరస్కరించారు. గరిష్ట ధర 358 రూపాయలు, కనిష్ట ధర 203 రూపాయలు, సరాసరి ధర 292 రూపాయల 88 పైసలు పలికింది. ఒంగోలు రాజీవ్ గృహకల్ప ఆర్వాలయంలో నివసిస్తున్న మతి స్థిమితం కోల్పోయిన ఒంటరి మహిళ హైమావతికి మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రి వాస్తవ్యులు ఎస్ఎల్జీ గ్రూప్స్ అధినేత మల్లిడి వీర రాఘవరెడ్డి సహకారంతో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. మేము సైతం ఫౌండేషన్ చైర్మన్ జనసేన శ్రీనివాసరావు మాట్లాడుతూ హైమావతి తన భర్త 2020వ సంవత్సరంలో అకస్మాత్తుగా మరణించడంతో మతిస్థిమితం కోల్పోయింది. ఆమెకు 2 ఆడపిల్లలు. హైమావతి అత్త 4 ఇళ్లలో పనిచేసి వచ్చిన దాంట్లోనే కోడల్ని 2 మనవరాలను చూసుకుంటుంది. ఆమెకు కూడా ఆరోగ్యం సహకరించక ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతున్నామని ఇరుగు పొరుగు వారి ద్వారా మేము సైతం ఫౌండేషన్కి చెప్పడంతో వారి కుటుంబ పరిస్థితిని గమనించి బండారు వెంకటరమణ ద్వారా రాజమండ్రి వాస్తవ్యులు ఎస్ఎల్జీ గ్రూప్స్ అధినేత మల్లిడి వీరరాఘవరెడ్డి సహాయంతో నిత్యావసర వస్తువులు అందజేశారు. కార్యక్రమంలో ఎస్ఎల్జీ గ్రూప్స్ సభ్యులు జయరాం, కిషోర్, మేము సైతం ఫౌండేషన్ సభ్యులు భూపతి రమేష్, శివ, కపిల్ సిట్స్ మేనేజర్ శ్రీనివాస్, సుంకే నరసింహారావు, ముని తదితరులు పాల్గొన్నారు. చాలా సార్లు చెప్పులు కొట్టే దగ్గరికి వెళ్ళారంట చెప్పడానికి విషయం. ఎప్పుడు పోయినా షాప్ మూసేసిందంట. మమ్మల్ని చెప్పడానికి కూడా వీళ్ళు నేను నంబర్ ఇస్తాను. మీకు ఏదైనా బాగా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫోన్ చేయండి. అది నేను నమ్మాలి ఖచ్చితంగా చేస్తాను. మీరు అని ఆయన ద్వారా ఆయన చెప్తే ఆయన రాజమండ్రి వాస్తవులు ఎస్ఎల్జీ గ్రూప్ అధినేత అని ఆయన వీర వెంకట రాఘవరెడ్డి గారు, మల్లిడి వీర రాఘవరెడ్డి గారు ఆ సారు ద్వారా ఒంగోలులోని రాజీవ్ గృహకల్ప 6వ లైన్లో నివసిస్తున్నటువంటి హైమావతి వాళ్ళ ఇంటి దగ్గర రావడం జరిగింది. హైమావతి గత 2 సంవత్సరాల క్రితము వాళ్ళ భర్తను కోల్పోయి ఆమె కూడా మతిస్థిమితం కోల్పోయి ఒక 2 పిల్లలను కలిగి ఉంది. అయితే లాస్ట్ ఇయర్ కూడా మాకు ఈ యొక్క సమస్య అనేది మా దృష్టికి రాగా లాస్ట్ ఇయర్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడికి రాలేకపోయాం. అయితే ఇప్పుడు వాళ్ళకి తెలియకుండానే ఇప్పుడు వెంటనే ఇక్కడికి వచ్చి ఆమె యొక్క ఆరోగ్య విషయాలు తెలుసుకొని ఆమెకి మన మేము సైతం ఫౌండేషన్ ద్వారా దాత రాజమండ్రి వాస్తవ్యులు ఎస్ఎల్జీ గ్రూపు అధినేత మల్లిడి వీరరాఘవరెడ్డి గారి ఆర్థిక సహకారంతో నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. హైమావతి గారు వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత మతిస్థిమితం కోల్పోయి వాళ్ళ 2 పిల్లలతో చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని వాళ్ళ అత్తయ్య గారు మా దృష్టికి తీసుకొచ్చారు. అయితే వాళ్ళకి నిజంగా ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళకి కుటుంబం జరక్క చాలా ఇబ్బంది పడుతున్నారని కొంతమంది స్నేహితుల ద్వారా తెలుసుకొని ఈరోజు మేము సైతం ఫౌండేషన్ సభ్యులు మరియు
మా యొక్క మిత్ర బృందం అందరం కలిసి కూడా ఈరోజు నిత్యావసర సరుకులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మేము గత వారం నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు చూసి దాతలు కొంతవరకు మాకు సహకరిస్తే మేము ఇంకా ఒంగోలు పరిధిలో ఉన్నటువంటి అన్ని ఏరియాలలో పేదవాళ్ళని మేము గమనించి వాళ్ళకి తగిన విధంగా సహాయం చేయడానికి మేము ముందున్నాము. మాకు తగిన విధంగా దాతలు సహకరిస్తారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మన తెలివితేటల్ని మన అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలి, కానీ ఇతరుల జీవితాలు నాశనం చేయడానికి కాదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ తిరిగి మళ్ళీ కలుద్దాం. నమస్కారం.